శ్రీ ఆదినారాయణ స్వామి టెంపుల్. ఇది చాలా ఫేమస్. కానీ చాలామందికి ఈ టెంపుల్ ఎక్కడ ఉందో కూడా ఐడియా లేదు. ఈ కాలంలో ఈ టెంపుల్ చాలా ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే ఇది కంచిలో సేమ్ ఎలా ఉంటుందో బంగారు బల్లి అండ్ మన వెండి బల్లి సేమ్ అదేవిధంగా ఈ టెంపుల్లో అదే బంగారు బల్లి వెండి బల్లి ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకత ఈ టెంపుల్ గురించి. ఇది ఎక్కడ అంటే మన బీరంగూడ ఖమ్మం నుండి కేవలం 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఏరియా కడకంచి అంటారు. చూస్తున్నారు కదా, ఇది బయట చాలా చెరువు, ఇది గుడి పక్కకు చెరువు ఉంటుంది. స్పెషాలిటీ ఈ చెరువులో నుండి చాలా వాటర్ పక్కన పొలాలకి సప్లై అవుతుంది. మరియు ఇది చాలా కాలం నుండి ఉంటుంది. ఈ పెద్ద చెట్టు, ఈ మర్రి చెట్టు దగ్గర 50 years నుండి ఉంటుంది. ఆ చెట్టు కింద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గుడి బయట, మెయిన్ గుడి బయట శివలింగం ఉంటుంది. దాని ఆపోజిట్ మన నందీశ్వరుడు ఉంటాడు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ నందీశ్వరుడు. ప్లస్ మళ్ళా నందీశ్వరుడు ముందే శివలింగం ఉంటాడు. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటిదంటే దాంతోపాటు మన హనుమాన్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉంది శివలింగం. అండ్ మరియు దాని మధ్యలో హనుమాన్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ చెట్టుని ఆనుకొని చాలా సంవత్సరాల నుంచి ఒక 50 years 50 years నుండి ఆ చెట్టు అనేది అలానే ఉంటుంది. దానికి పక్కకే మనం చూసుకోవచ్చు శివలింగం ఉంటుంది, నందీశ్వరుడు ఉంటాడు. ఇది చాలా ఓల్డ్ పురాతన టెంపుల్. ఇది ఎవరైతే వస్తున్నారో వాళ్ళు డైరెక్ట్ మన దర్శనం చేసుకొని మన శివలింగంని తాకి, అండ్ ఇది దానికి ఉన్న చెట్టు అండి. ఇది చూశారు కదా, చాలా పెద్ద చెట్టు ఇది. అండ్ మనం చాలా దేవాలయాలు చూస్తుంటాం. అది చాలా ఈ మోడ్రన్ ఎలా ఉంటుందో దాని కట్టడాలు అలానే ఉంటుంది. కానీ ఈ గుడి స్పెషాలిటీ ఏంటిదంటే సేమ్ ఇది మన పూర్వీకులు, మన రాజులు ఏ విధంగా కట్టారో వితౌట్ మిషనరీ, వితౌట్ సంథింగ్ పరికరాలు ఉంటాయి కదా, సేమ్ అదేవిధంగా ఇది ఉంటుంది టెంపుల్స్. దీని ప్రత్యేకత ఇది చాలా ఓల్డ్ మోడల్ గోపురం లాంటిది. దీంట్లో దీపం పెట్టి పూజిస్తారు చాలామంది. వావ్, సూపర్ ఉంది టెంపుల్. చాలా చాలా పెద్ద చెట్టు అండి ఇది. 50 years చరిత్ర గల ఈ చెట్టు ఇది. ఈవినింగ్ అయితే చాలా పక్షులు, చిలుకలు, రకరకాల పక్షులు వచ్చి షెల్టర్ తీసుకుంటున్నాయి. దాని ఆపోజిటే ఇది అండి మెయిన్ టెంపుల్. ఇది ఆదినారాయణ స్వామి టెంపుల్. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఓల్డ్ మెయిన్ ఎంట్రన్స్. ఇది గోపురం అంటే ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఉంటుంది కదా, ఆ డోర్కి ముందు ఇది స్ట్రక్చర్. ఇది చాలా అద్భుతంగా ఉంది. సో రీసెంట్గా శివరాత్రి అయింది కాబట్టి దాన్ని అలంకరించి అలానే ఉంది. అలంకరణ కూడా అలానే ఉంది, పువ్వులు మరియు ఇవన్నీ. సో ఇక్కడ ఒక స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ మీద నుండి వెళ్తే మనకు డైరెక్ట్ ఎలా ఉంటుందంటే కోనేరు కనిపిస్తుంది. కోనేరు కూడా ఆ సీనరీ చాలా ఎక్సలెంట్ ఉంటుంది. చూడండి, ఇక్కడ నుండి చూస్తే ఆ చెరువు కనిపిస్తున్నది, ప్లస్ టెంపుల్ కనిపిస్తుంది, ప్లస్ మళ్ళీ ఇది కోనేరు కనిపిస్తుంది. ఈ కోనేరులో చాలా చిన్న చిన్న పిల్లలు వచ్చి చాలా ఎంజాయ్ చేస్తారు. వాటికి ఫుడ్, వాటికి దానా వేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది టెంపుల్ లోపలికి ఎంట్రన్స్. ఇది చూడండి, చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఈ వాళ్ళ ఈ ప్లాన్ ఏంటంటే చాలామంది ఇక్కడ కూర్చుంటారు. నాకు తెలిసి వెనుకట్లో ఎప్పుడైతే వరదలు ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి కదా, కొన్ని
అప్పుడు ప్రజలు ఈ టెంపుల్ ఇప్పుడు ఇది ఉంది కదా అరుగు మీద పండుకొని అట్లా రెస్ట్ తీసుకొని ఎప్పుడైతే వరదలు సంథింగ్ అట్లా వేరే వేరే ఉంటాయి కదా, దాని తర్వాత ఇది యూజ్ చేసుకుంటారు. సో ఇది పక్కన 1 2 3 4 ఉన్నాయి. సో ఇది ఇది యాక్చువల్లీ టెంపుల్ అండి. ఇది గుట్ట మీద వెలిసిన టెంపుల్. ఇది యాక్చువల్లీ గుట్ట మీద మన ఆదినారాయణ స్వామి దేవుడు ఉంటాడు. సో ఈ పక్కన వెనకట్ల కట్టిన మొత్తం షెడ్స్ ఇవి అకామిడేషన్ కోసం. మనం ఇప్పుడు అకామిడేషన్ అని అంటున్నాం, కానీ ఆ కాలంలో సేద్య తీరణ అంటారు కదా, ఆ రకం. ఇదంతా షెల్టర్ లెక్క. ఇదంతా మాడిఫై చేయలే ఇంతవరకు. ఒక చాలా చరిత్ర గల టెంపుల్ ఇది. ఇది ఇంతవరకు మాడిఫికేషన్ ఇట్లాంటి రిపేర్స్ కానీ ఏం లేవు. చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి అంతే. ప్లస్ మళ్ళీ ఇది పెయింటింగ్ వేసింది అంతే. అంతమించి దాని యొక్క చెక్కు చెదరకుండా ఉంది ఈ టెంపుల్ మొత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టెంపుల్ ఆపోజిట్లో ఈ కోనేరు ఉంటుంది. ఈ కోనేరు ఎక్సలెంట్ ఉంటుంది. మేము మార్నింగ్ వెళ్ళాము కాబట్టి కొంచెం ఆ వ్యూ అనేది మిస్ అయింది అది. సో సమ్మర్లో 2 to 3 అరౌండ్ మధ్యలో ఆ కోనేరులో ఎక్సలెంట్ ఉంటుంది. కోనేరులో ఎందుకు ఎక్సలెంట్ ఉంటుంది అంటే మొత్తం షాడో పడుతుంది. ఆ టెంపుల్ అనే షాడో ఆ వాటర్లో మొత్తం కనిపిస్తుంది. అది ఎక్సలెంట్ ఉంటుంది. అది ఆ వ్యూ అనేది ఎక్సలెంట్ ఉంటుంది. 2 to 3 మధ్యలో ఎక్సలెంట్ ఉంటుంది. నేను చెప్పిన కదా ఈ ఫిషెస్, ఇవి రకరకాల ఫిషెస్ ఉంటాయి. సో ఈ ఫిషెస్ తోటి చాలా చిన్న చిన్న పిల్లలు ఎంజాయ్ చేస్తారు, వాటికి దానా వేసి. అండ్ వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఫ్రెష్ వాటర్ ఇవి. సో ఇక్కడ నుండి టెంపుల్, అది ఆ టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. సో ఇది వ్యూ, ఇది కోనేరు లోపల వ్యూ. సో ఆల్రెడీ నేను టెంపుల్ లోపలికి ఎంటర్ అయినా. ఇది లోపల నుండి బయటికి వ్యూ పాయింట్ ఇది. సో మళ్ళీ కోనేరు చాలా ఎక్సలెంట్ ఉంది. చెరువు, దాని పక్కన పొలాలు. ఆ చెరువులో రకరకాల పక్షులు ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది బయట పార్కింగ్కి చాలా ఎక్సలెంట్ ప్లేస్ ఉంటుంది. ఇది లోపలికి వెళ్ళే దారి, ఇది ఎంట్రన్స్. ఇది రకరకాలుగా అంటే హోమాలు, పూజలు చాలా జరుగుతాయి ఈ టెంపుల్లో. ఇది ఫస్ట్ గోపురం. ఇది ఫస్ట్ టెంపుల్ కట్టించినప్పుడు గోపురం ఇది. దాని కింద వేరే టెంపుల్ ఉంటుంది, వేరే దేవుడు ఉంటాడు. ఈ దేవుడు చాలా స్పెషాలిటీ గల దేవుడు, చాలా పవర్ఫుల్. ఇక్కడ ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళకు కంపల్సరీ కోరికలు నెరవేర్చని చాలా ప్రజలైతే చెప్తారు. ఇది నేను ట్రై చేసిన అండి. ఇక్కడ మన చేతులు పెట్టుకొని ఒక 5 minutes అట్లా చేతులు పెట్టుకొని మన మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే అది కంపల్సరీ అవుతాయని ప్రజల యొక్క నమ్మకం. అండ్ లోపల ఈ టెంపుల్ స్పెషాలిటీ బంగారు బల్లి అండ్ వెండి బల్లి. బంగారు బల్లి అండ్ వెండి బల్లిని తాకుతే ఉన్న పాపాలు, ఉన్న దోషాలు అన్నీ తొలగిపోతాయని ప్రజల యొక్క నమ్మకము. సో చాలామంది అడిగి తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంది మాకు రిజల్ట్. అందుకే చాలా రకరకాలుగా అంటే నెక్స్ట్ టైం కూడా వచ్చినామని చాలామంది అంటున్నారు. సో నేను కూడా ఒకసారి ట్రై చేసిన, తాకి చూద్దాం మనకి ఎంతవరకు లక్ కలిసి వస్తుంది, ఎంతవరకు దోషాలు పోతాయి. మనది అసలుకే కుంభరాశి కాబట్టి రకరకాలుగా బ్యాడ్ లక్స్ అనేవి ఉంటాయి. సో దానికోసం ఒక క్లోజ్ ఫ్రెండ్ రిఫర్ చేస్తే ఈ టెంపుల్కి విజిట్ చేసినాము. ఆ ఫ్రెండ్ అండ్ మా ఫ్యామిలీతోని వచ్చి ఈ టెంపుల్ని విజిట్ చేసుకున్నాము.
ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అండి. మేము మార్నింగ్ వెళ్ళాము కాబట్టి సో ఫుడ్ ఏం తీసుకోపోలేదు. సో మధ్యాహ్నం ఆకలి అవుతుందని ఆ ఊరు మొత్తం తిరిగితే ఈ స్నాక్స్ కనిపించినాయి. అద్భుతమైన స్నాక్స్ అండి. సో మన హైదరాబాద్లో రెస్టారెంట్స్కి ఎలా చేస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఈక్వల్ టు టేస్ట్ ఉంది. రకరకాల డిషెస్ స్నాక్స్ ఇవి పకోడీ అండ్ పక్కన అటుకులు బాయిల్ ఎగ్ ఉంది. బాయిల్ ఎగ్ అయితే ఏం తీసుకోలేదు ఫాస్టింగ్ కాబట్టి. సో దాని తగ్గట్టు మసాలా అయితే కిరాక్ ఉంది. సో ఇవి వడియాలు, ఇవి డిఫరెంట్ ఉంది, టేస్ట్ అయితే కిరాక్ ఉంది. సో మాకు దాంతో చాలా ఒక్కొక్క ఐటెం తీసుకున్నాము. సో మాకు వేడి ఐటమ్స్ అన్నీ రెడీగా చేసి ఇచ్చింది మా ముందంటే. దాంతోపాటు వేడి సూపర్ ఎక్సలెంట్ మిర్చి బజ్జీ కావాలంటే ఇమ్మీడియట్గా ఒక్క ఫటా 3 ప్లేట్లు అయితే వేసి పడేసింది. కిరాక్ ఉంది టేస్ట్ అయితే. ఇది లొకేషన్ ఎక్కడంటే సో టెంపుల్ నుండి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉంది. వీళ్ళు ఒక పెద్ద అమ్మ చేస్తుంది. ముగ్గుడు అయితే బాగానే పెద్దది